గ్రౌండ్ లెవెల్లో వివక్షకు గురయ్యాము, అవతల వాళ్ళు ఇబ్బంది పడ్డామని ఫీల్ అయ్యేవాడు స్థానిక నాయకుడు. పవన్ కళ్యాణ్ అప్పుడేమి ఆదుకోడు, చంద్రబాబు నాయుడు అప్పుడేం ఆర్చేది కాదు, తీర్చేది కాదు. రోజు గ్రౌండ్ లెవెల్లో కొట్టుకున్నదో, లేకపోతే ఒక వాళ్ళ వలన అన్యాయానికి గురయ్యామన్నో, లేకపోతే మమ్మల్ని చులకనగా చూశారన్నో ఫీల్ అయిన వాళ్ళు. ఇవాళ పవన్ కళ్యాణ్ చూసేసి మేము అవన్నీ బాగొట్టేసుకుంటాము అనుకోవడానికి సినిమాల్లో కాదు. కానీ మీరు చెప్పిన ఈ సాహసం, ఈ తెగింపు జగన్మోహన్ రెడ్డి గారిలో పార్టీకి అంటే భారీ నష్టం అని నేను అన్నాను, కానీ నష్టాన్ని తెచ్చిపెట్టదా? సీనియర్లను లేదంటే ఎప్పటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళను దూరం చేసుకుంటున్నారు, లేదంటే వాళ్ళే రాజీనామా చేస్తున్నారు. ఆల్ రామకృష్ణారెడ్డి గారి దగ్గర మొదలు పెడితే ఓకే, దాడి వీరభద్రరావు గారు ఆయన వచ్చారు వెళ్ళారు, ఇప్పుడు ఇంకా పార్థసారథి గారు వెళ్తారంటున్నారు. ఇలా చాలా మంది లిస్టే వస్తుంది, దాదాపు 15 మంది ఎంత లేదు. దానివల్ల మినిమం గ్రౌండ్ లెవెల్లో నష్టం అనేది జరగదా వైసీపీకి? నేను చెప్తుంది అదే. ఇక్కడ ఈ ప్రయోగం చేస్తున్నప్పుడు బీసీ ఓట్ బ్యాంక్కి శాశ్వత చిల్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది క్రిందటిసారి వచ్చిన ఓట్లని నిలబెట్టుకోవడం ప్లస్ ఇంకొంచెం పెంచుకోవడం. ఎందుకంటే ఈ దఫా అక్కడ బీసీకి కాపుకి పడదు గోదావరి ప్రాంతాల్లో, కాబట్టి అందులో ప్లస్ వీళ్ళు రిజర్వేషన్ అనే పదం మళ్ళీ వాడుతున్నాడు పవన్ కళ్యాణ్. మళ్ళీ ముద్రగడ వీళ్ళంతా కాపు పోలరైజేషన్ వైపుకి వచ్చారు మళ్ళీ పవన్ కళ్యాణ్. ఎప్పుడైతే అది జరుగుతుందో అర్జెంటుగా కంగారు వచ్చేటువంటిది బీసీలకి. వాళ్ళని ఇటుకు తీసుకొచ్చేటువంటి క్రమంలో ఖచ్చితంగా నష్టపోతారు కొంతమంది. అది వాళ్ళకి చెప్పాడు, కన్వే చేశాడు. ఇదిగో ఈ కారణంగా సామాజిక సమీకరణాల్లో ఇప్పుడు కొంతమందికి అనుకోండి మీ పెర్ఫార్మెన్స్ బాగాలేదని